పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించేందుకు ప్రముఖుల్ని తాడేపల్లికి ఆహ్వానించిందని, ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారని చెప్పుకొచ్చారు. అయితే కామినేని ఉదాహరణ సరికాదన్న బాలకృష్ణ, చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారు అన్నది శుద్ధ అబద్ధమన్నారు. ఎవరూ గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ, కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డీసీ సమావేశ జాబితాలో కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. తన పేరుని 9వ స్థానంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మెగాస్టార్ చిరంజీవి. టికెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు, దర్శకులు తన దగ్గరకు వచ్చారన్నారు. వారి సూచన మేరకు పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని, లంచ్కి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారని అన్నారు. జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానన్నారు చిరంజీవి. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్కు వివరించారన్నారు. తన చొరవ వల్లే టికెట్ల ధర పెంపుకి అంగీకరించారన్నారు. బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు చిరంజీవి. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు. సీఎం అయినా సామాన్యుడైనా తన సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా మాట్లాడతానన్నారు. ఎన్టీఆర్ కడుపున సంస్కారహీనుడు పుట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అఖండ సినిమా విషయంలో జగన్కి బాలయ్య ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నెత్తిన బిగ్గు, చేతిలో పెగ్గు ఉంటే సరిపోదని, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలని అన్నారు అమర్నాథ్. ప్రపంచంలోనే అతిపెద్ద సైకో బాలకృష్ణ అంటూ ఎక్స్లో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు జూపూడి ప్రభాకర్. సైకో పదం బాలకృష్ణకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు జోలికొస్తే సమాధానం వేరేలా ఇస్తామన్నారు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. డిఎస్సీపై తొలి సంతకం చేశారన్నారు. ప్రతి ఏడాది డిఎస్సీ ఉంటుందని హామీ ఇస్తున్నానని చెప్పారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. చిన్ని కృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు హంసవాహనంపై విహరించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.